వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతమైంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇవ్వడంతో రామగుండం పోలీస్ కమిషనరేట్కు ఆయన వచ్చారు. అక్కడే విచారణ కొనసాగుతోంది. ఘటనలో నిందితులతో పాటు పుట్ట మధు ప్రమేయం ఉందని గతంలో హైకోర్టులో మృతుడి తండ్రి పిటిషన్ను దాఖలు చేశారు. బ్రేకింగ్ చేస్తున్నాం. వామన్రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతమైంది. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సీబీఐ విచారణ ఎంతవరకు వచ్చింది? పుట్ట మధు దీనికి సంబంధించి కూడా ఏమైనా ఆధారాలు అందజేశారా? ఐరామ్ పెద్దపల్లి జిల్లా నుంచి అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని అయితే చెప్పవచ్చు. మంతని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన లాయర్ గట్టు వామన్రావు నాగమణి దంపతుల హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ గా అయితే మారిందని అయితే చెప్పవచ్చు. ఈ కేసులో కీలకమైన దశ నమోదైంది. వామనరావు హత్య నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరుగుతున్న విషయం అయితే తెలిసిందే. అయితే తాజాగా సిబిఐ అధికారులు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్కి అయితే నోటీసులు జారీ చేసి హాజరు కావాలని ఆదేశించడంతో కేసు మళ్ళీ అయితే రాజకీయ రంగు పులుముకుందని అయితే చెప్పవచ్చు. గతంలో ఈ జంట హత్య కేసులో నిందితులతో పాటు ఇటు మాజీ ఎమ్మెల్యే మధుకర్ ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ ఆ మృతుని తండ్రి కిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అంశం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీంతో సిబిఐ అధికారులు పుట్ట మధుకర్ ను రామగుండం పోలీస్ కమిషనరేట్ కు సోమవారం హాజరు కావాలని నోటీసులు పంపగా ఆయన నిర్ణయించిన సమయానికే విచారణకు హాజరయ్యారు. సిబిఐ అధికారుల ఎదుట మధుకర్ కావడంతో కేసు కొత్త చర్చలు, కొత్త అనుమానాలు, కొత్త రాజకీయ సందేహాలు అయితే రేగుతున్నాయి. అయితే ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు ప్రాధాన్యం పొందుతాయి, మధుకర్ ఏ అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, ఇంకా ఎవరెవరిని పిలిచే అవకాశం ఉంది, విచారణ టైం లైన్ ఏ దిశగా సాగుతుంది అనే పాయింట్లపై అయితే ఇప్పుడు జిల్లా ప్రజల్లో అయితే సరికొత్త ఆసక్తి అయితే నెలకొంది. అంతేకాక వామన్రావు నాగమణి జంట హత్య సంఘటన అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన రహదారిపై మిట్ట మధ్యాహ్నం